అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఇప్పుడైతే నేను పరమేశ్ సింగ్ కళాకారు దగ్గరికి వచ్చేసిన. అండ్ ఇది సెకండ్ షెడ్. ఈ షెడ్లో మనకి ఇంకా 3 డిఫరెంట్ మోడల్స్ అయితే చేసారు. అండ్ పాత వీడియోలో నేను ఆల్రెడీ 2 మోడల్స్ అయితే చూపించాను కదా. ఈ షెడ్లో అయితే మనకి ఇంకా డిఫరెంట్ 3 మోడల్స్ అయితే ఉన్నాయి. అండ్ హైట్ వచ్చేసరికి 15 ఫీట్స్ నుంచి అయితే 25 ఫీట్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి డీటెయిల్గా చూపించా. అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. జై శ్రీ గణేష్. సో అందరికీ జై శ్రీ గణేష్. సో ఇప్పుడు మనకి ఫస్ట్ గణేష్ అయితే ఇదే. సో మన గణేష్ మహారాజ్ అయితే పాము మీద అయితే కూర్చొని అయితే ఉన్నాడు. సో మొత్తం పైన శేషనాగులు 5 వచ్చినాయి. సో 5 శేషనాగులు అయితే వచ్చినాయి. అండ్ మన గణేష్ మహారాజ్ పాముల మీద అయితే కూర్చొని ఉన్నాడు. సో మొత్తం కింద శేషనాగులు చూడొచ్చు. మొత్తం మనకి పాములు చుట్టుకొని అయితే ఉంది. అండ్ ఇక్కడ మన మూషిక వాహనం సో చూడొచ్చు. సో మూషిక మహారాజ్ అయితే ఇక్కడ ఉన్నాడు. అండ్ సిట్టింగ్ పొజిషన్లో పైన శేషనాగులు అయితే వచ్చాయి. శేషనాగులు అయితే వచ్చాయి చూడొచ్చు. అండ్ ఇది కూడా అదే సేమ్ మోడల్. అండ్ ఇక్కడ మన గణేష్ మహారాజ్ సో సిటీ ఒరిగా అయితే ఉన్నాడు. అండ్ బాలరాముడు అయితే వచ్చాడు సైడ్కి. అండ్ ఇక్కడ మన గణేష్ మహారాజ్ అయితే హైట్ వచ్చేసరికి 20 ఫీట్స్ అయితే ఉంటాడు. 20 కంటే ఎబ్బోనే ఉంటుంది. అండ్ విత్ వచ్చేసరికి 18 ఫీట్స్ ఉంటుంది అరౌండ్గా. అండ్ ఇక్కడ మన బాలరాముడు సో బాలరాముడు అయితే ఉన్నాడు. ఇక్కడ కనిపిస్తున్నాను కూడా. సో మన బాలరాముడు సో అదే రాముడు. సో బాలరామ్ అని ఉంటారు. సో అదే మన అయోధ్యలో ఎట్లయితే ఉంటుందో సో ఆ విధంగా అయితే అన్నారు. ఇక్కడ మన మూషికవారం సో సిట్టింగ్ పొజిషన్. సో నమస్కరిస్తున్నట్టయితే ఉన్నారు. అండ్ మన గణేష్ మహారాజు 6 హ్యాండ్స్ అయితే ఉన్నాయి. సో చూడొచ్చు ఓవరాల్గా 6 చేతులు అయితే ఉన్నాయి. అండ్ హైట్ చాలా 20 ఫీట్స్ ఉంటాయి. విత్లో కూడా చాలా హైట్ అంటే విత్లో సో 18 ఫీట్స్ ఉంటుంది అరౌండ్. అండ్ దీనికి బ్యాక్డ్రాప్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఇచ్చారు. చూసారు కదా. చెవులు కూడా మొత్తం ఫినిషింగ్ అయితే అయింది. అండ్ ప్రజెంట్ మన గణేష్ మహారాజ్ అయితే ఒరిగి అయితే ఉన్నాడు. ఇట్లా ఒరిగి అయితే ఉన్నాడు. కాళ్ళు 2 సో ఇటు సైడ్ అయితే వచ్చాయి. అండ్ ఓవరాల్గా మన గణేష్ మహారాజ్ అయితే ఈ రూపంలో అయితే ఉంటాడు. మన పంచ కలర్ అండ్ స్కిన్ కలర్ కూడా మన చాయిస్. సో అన్నకైతే కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయితే మనకైతే ఏమంటారు కలర్ డిఫరెన్స్ ఏమైనా కావాలంటే కూడా చేయిస్తారు. అండ్ ఇటు సైడ్ బ్యాక్డ్రాప్లో చూడొచ్చు. సో బ్యాక్డ్రాప్లో మన ఏనుగునివి అయితే డిజైన్ ఇచ్చారు. ఇటు నెమలి పింఛం కూడా వచ్చింది. సో నెమలి డిజైన్ అయితే. అండ్ ఓవరాల్గా ఇలా ఉంటుంది. ఒకసారి లాంగ్కి వెళ్ళి చూపిస్తాం. సో లాంగ్కి వెళ్ళి మన గణేష్ మహారాజ్ ఈ విధంగా అయితే ఉంటారు. అండ్ ఇంకో మోడల్ సో దగుడు సెట్. సో దగుడు సెట్ రూపంలో అయితే మన గణేష్ మహారాజ్ అయితే ఉన్నాడు. సో ఇది మన గణేష్ మహారాజ్కి 4 హ్యాండ్స్. సో పూణేలో మనకి చాలా ఫేమస్ సో దగుడు సెట్. సో ఆ విధంగా అయితే ఉంటుంది. అండ్ చూడొచ్చు ఓవరాల్గా మన గణేష్ మహారాజ్ సో సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు. అండ్ 4 హ్యాండ్స్ అయితే ఉన్నాయి. సో ఇటు ఆయుధాలు వస్తాయి. సో మన తొండం కూడా చుట్టుకొని అయితే ఉంది. సో హైట్ వచ్చేసరికి అరౌండ్ 16 ఫీట్స్ ఉండొచ్చు. సో అప్రాక్స్ హైట్ సో ఎగ్జాక్ట్ కాదు, నా అంచనా ప్రకారం అయితే 16 ఫీట్స్ అయితే ఉండొచ్చు. సో విత్ వచ్చేసరికి కూడా సేమ్ 14-15 ఫీట్స్ ఉంటుంది. అండ్ చూడొచ్చు ఫేస్ కూడా అయితే డిజైన్ చేసారు. ఐస్ అండ్ మన తొండం కూడా జ్యువెలరీ డిజైన్ అయితే ఇచ్చారు. అండ్ ఓవరాల్గా సో ఇలా ఉంటుంది. మన గణేష్ మహారాజ్ వచ్చేసరికి దగుడు సేటు. సో ఆభరణాలు కూడా ఎక్కువనే ఉంటాయి. సో మనం బ్యాక్ సైడ్ ఇంకా చాలా విగ్రహాలు అయితే రెడీ అవుతాయి, అది కూడా చూపిస్తాం. అండ్ ఇక్కడైతే ప్రెజెంట్ సో ఇలా అయితే ఉంది. మన కిరీటంకి డిజైన్ ఇలా ఏ విధంగా అయితే ఇచ్చారో మన తొండం దగ్గర కూడా ఈ విధంగా అయితే ఉంటుంది. సో మనకు హైట్ సో చెప్పిన 16 ఫీట్స్ అయితే ఉంటాయి. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ మొత్తం చూడొచ్చు. సో మన దగుడు సెట్ సో వరుసగా చాలా మోడల్స్ అయితే రెడీ చేశారు. సో తొందర వచ్చి బుకింగ్ అయితే చేసుకోవచ్చు. సో మనకి దగుడు సెట్ మోడల్స్ అయితే చాలా ఉన్నాయి. సో చూడొచ్చు ఈ విధంగా. అండ్ మన బడా గణేష్వి సో విగ్రహాలు కూడా సో రెడీ అయితే చేస్తారు. ప్రెజెంట్ అయితే మొత్తం మేకింగ్ అయితే నడుస్తుంది. ఇక్కడ చూడొచ్చు మన బడా గణేష్వి అయితే వరుసగా చాలా మోడల్స్ అయితే రెడీ అయితే చేసారు. సో ఇది ఇంకోటి ఇది మనం ఫస్ట్ షెడ్లో చూసిన ఉన్నాయి కదా ఆ విగ్రహాలు అయితే ఇవి.
సో ఫస్ట్ సెట్లో మనకి హ్యాండ్ మూమెంట్ అనేది ఉండే కదా, అవి అయితే విగ్రహాలు ఇక్కడ రెడీ చేస్తారు. సో చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. సో బుకింగ్స్ అయితే ఇంకా నడుస్తూనే ఉన్నాయి. సో చూడొచ్చు. సో ప్రెజెంట్ అయితే మనకి ఇక్కడైతే ఇలా ఉంది. సో మన హ్యాండ్ మూమెంట్, సో ఆ గణేషులు కూడా ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. సో ఈ గణేష్ మహారాజ్కి అండ్ ఇది ఫ్రెష్, సో ఇప్పుడే తీసిరు. సో పచ్చిగా అయితే ఉంది. సో ఇప్పుడే మన గణేష్ మహారాజ్ని తీసినట్టున్నారు. అండ్ వామ్ లైట్స్ కూడా పెట్టారు, ఎందుకంటే ఆరడానికి. అండ్ ఇక్కడ చూడొచ్చు. సో మన గణేష్ మహారాజ్ చెప్పిన ఇందాక హ్యాండ్ మూమెంట్ ఉన్న గణేష్ మహారాజ్ అయితే ఇది. సో ఇక్కడ చాలా మోడల్స్ అయితే రెడీ చేసారు. సో ఈ విధంగా అండ్ వీటి అన్నిటికైతే ఫినిషింగ్ వర్క్ అయితే అవ్వాలి. సో ప్రెజెంట్ అయితే ఇట్లున్నాయి. అండ్ ఇక్కడ అప్డేట్ అయితే ఇది. సో చూడొచ్చు ఏ విధంగా అయితే ఉన్నాయో. సో ఇంకా ఎవరైనా బుక్ చేయాలనుకుంటే బుక్ చేయండి. సో జల్దీ వచ్చి అయితే బుక్ చేసుకోండి. సో వరుసగా సో వరుసగా అయితే సో అన్ని గణేష్ మహారాజు అయితే ఉన్నాయి. సో కనిపిస్తుంది అనుకుంటా. సో అన్నీ అవే సేమ్ మన గణేష్ మహారాజ్వి. సో హ్యాండ్ మూమెంట్ ఉన్నవి కొన్ని ఏమంటారు నార్మల్వి. సో చూడొచ్చు ఇక్కడ కిరీటం కూడా వీడియో అయితే చేశారు. సో చూసారు కదా. సో ఇక్కడ పరమేశ్ సింగ్ కళాకార్ అప్డేట్ అయితే ఇది. ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో వెళ్దాం. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ జై శ్రీ గణేష్.